ఇంకో బ్రాహ్మణ్కి ఏమన్నా కానీ మన రియాక్షన్ వేరే ఉంటుంది. అది మీరు గమనించాలి. ఎడినా కొడుకులేమో ఎక్కువ తయారయ్యారు. అర్థమైనా? రిప్లేస్డ్ మాడిఫై ద డైలాగ్ జహాన్ ఏంది జహాన్ శుద్రోంకో జాదూ బంద్ కర్ అంటే జాదూ బంద్ కర్ చల్నా చాహియే తో క్యా యహి హమారీ సబ్సే అంటే బేసికల్ గా ఈ వివక్షను శూద్రుడు ఈ యొక్క బ్రాహ్మణ వివక్ష గురించి ఉండే సన్నివేశము అది తీసేయాలంట. ఓకే, దాన్ని మ్యూట్ చేయాలి, లేకపోతే మ్యూట్ చేయాలి, అది సౌండ్ రావద్దు అక్కడ. అర్థమైందా? రిప్లేస్డ్ మాడిఫై ద డైలాగ్ 3000 साल पुरानी गुलामी तो कैसे సాల్ పురాణి హై అంటే ఆ 3000 సంవత్సరాల నుంచి వివక్ష ఉంది అనేటువంటి డైలాగ్ తీసేయాలంట. ఓకే, అది మ్యూట్ చేయాలంట. ఓకే, ఆ సినిమాలో వచ్చినప్పుడు. అర్థమైందా? రిప్లేస్డ్ మాడిఫై ద డైలాగ్ पेशवाई अस्ती तर हाथ पैर अलग करवा देते तो साहेब अच्छा था అంటే రాజ్ హోతి అంటే హిందీలో ఉంది. సో బేసికల్ గా వివక్షకు సంబంధించిన అన్ని డైలాగులు మ్యూట్ చేయాలి, దాని సారాంశం. ఓకే, సేమ్ థింగ్. అలా ఏముంది, మాంగ్ మహర్ ఈ రెండింటి పదాలు వాడొద్దంట. ఇక్కడ ఎట్లయితే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో మాలా మాదిగా అంటారు కదా, అట్లా మహారాష్ట్రలో మాంగ్ మహర్ అని అంటారు. ఓకే, ఈ ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహర్. ఓకే, సో వీళ్ళ కులం పేర్లు అలా సినిమాలో ఉంటాయి కదా, అవి చెప్పొద్దంట. దాని బదులు ఏం పెట్టాలంట, సో ఐసీ చోటీ చోటీ అని రాయాలంట. ఆ మాంగ్ మహర్ అనే పదాలు తీసేయాలంట. అంటే ఎంత దుర్మార్గులు చూడండి. ఇవన్నీ తీసేసినాక ఇక సినిమాలో మనం చెప్పాలనుకున్న కంటెంట్కి అర్థమేముంటుంది? ఇంకా 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 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి. సో రిప్లేస్ ద ఓల్ VO స్టాంజా అబౌట్ కాస్ట్ సిస్టమ్ ఆఫ్ మను మహారాజ్ आबादी है आबाद और उनका जीवन सार्थक होगा तो అక్కడ నుంచి ఆబాదీ హై ఆబాద్ నహి ఆజాదీకి అంటే ఇక్కడ మను అనే శబ్దం ఉండొద్దంట. మను ధర్మశాస్త్రం మను అనే శబ్దం ఉండొద్దంట. ఓకే, అంటే ఎంత దుర్మార్గులు. మహర్ ఉండొద్దంట, మాంగ్ ఉండొద్దంట, ఇవన్నీ మ్యూట్ చేయాలంట. కరెక్టెడ్ ద ఇయర్ in subtitles as per the film dialogue. Deleted the dialogue of यहाँ 3M है और हम वही करने जा रहा है. ఈ సీన్ డిలీట్ చేసినట. Submitted AWBI certificate. Submitted proper documents for historical references made in the film. Change the subtitles as caste to varna. Okay, కులం అనేది మాట్లాడొద్దంట. సో ఇవన్నీ ఎవడు చెప్పిండు? ఈ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేసినాయి. ఈ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తే సెన్సార్ బోర్డు వాడు వాటిని అంగీకరించి ఆ బ్రాహ్మణులు చెప్పిన వాటిని మా సూత్రుల మీద రుద్దుతాడంట. అవన్నీ డిలీట్ చేసిండు. అవన్నీ డిలీట్ చేసి ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది. 11కు రిలీజ్ కావాల్సింది 25కు రిలీజ్ అవుతుంది. అంటే ఏం నడుస్తుంది ఇక్కడ? అవన్నీ తీసేసినాక, ఎసెన్షియల్స్ అన్ని నువ్వు తీసేసినాక చరిత్ర వాస్తవాలు చెప్తలేం కదా మనం. ఇక దాన్ని పనికి రాకుండా చేసిన. ఇప్పుడు ఒక డ్రింక్ మజ్జిగ అనేది ఉందనుకో, దాంట్లో కుండే నీళ్లు పోసినాక అది తాగినా తాగిపోయినా ఒకటే కదా. దాన్ని పల్సర్ చేసేసినావు, దాని ఇంటెన్సిటీని దాన్ని అన్నింటినీ తీసేసినావు కదా, దాని ఎసెన్స్ని, దాని ఫ్లేవర్నే తీసేసినావు, దాని ఫ్లేవరే మారిపోతుంది కదా. మేము అలా మసాలా యాడ్ చేసి చెప్తలేం కదా, నిజంగా జరిగినాయి కదా, చారిత్రక ఆధారం ఉన్నాయి కదా. పేష్వాల కాలంలో ఇవన్నీ జరిగినాయి కదా, ఈ బ్రాహ్మణుల కాలంలో. అంటే ఇక్కడ ఒకటే ఈ చర్చల యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే, ఎవరు రాజ్యాన్ని నడిపిస్తున్నారు, అప్పుడు ఇప్పుడు వాళ్ళ చెత్త సినిమాలకేమో ఎలాంటి సెన్సార్ బోర్డు నియమ నిబంధనలు ఉన్నాయి. సామాన్య ప్రజలు ఎంత గ్రౌండ్లో వచ్చి ఎంత కొట్లాడినా ఏం చేసినా కోట్ల కేసులు వేసినా అది తర్వాత సారీ చెప్తారు తప్ప అంతకు మించి వాళ్ళు సెన్సార్ బోర్డు మనం చెప్పిన ఏ డిమాండ్ని వాడు ఇది తీసుకోలే. కానీ బ్రాహ్మణులు గొడవ చేస్తే ఎన్ని మార్పులు చేశారు. అంటే ఇలా బ్రాహ్మణుల రాజ్యం నడుస్తుంది, బ్రాహ్మణుల ఆధిపత్యము వాళ్ళ శక్తిని మన మీద అప్పుడు ఇప్పుడు రుద్దుతున్నారు. అంటే వాళ్ళు వేరు మనం వేరు, ఇప్పటికైనా మనం గ్రహించాలి అనేది నేను ప్రాధేయపడి చెప్తున్నా. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఇన్ని ఎగ్జాంపుల్స్ తోటి చెప్పినా మనం మేల్కోకపోతే ఏం చేస్తాం? ఇంకా ఎన్ని ఏళ్ళైనా మార్పు రాదు. నాలాంటి వేల లక్షల మంది అంబేద్కర్ లాంటి మహనీయులు పుట్టినా, పూలే దంపతులు లాంటి మహనీయులు వేల మంది పుట్టినా మార్పు రాదు.
వాస్తవాలు అంగీకరించాను రా అయ్యా, ఇలా బ్రాహ్మణులు వేరు, మనం వేరు. అది వాడి ప్రతి మంత్రంలో ఉంది, ప్రతి పుస్తకంలో ఉంది. వాడి సంస్కృతం కాకుండా దాని అర్థం తెలుగులో చెప్పమని అడగండి, మీకు మొత్తం తెలిసిపోతుంది. మనకు అర్థం కాని భాషలో ఎందుకు చెప్తాడు? మనోజ్ కుమార్ జోహాన్, హలో అన్న, తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఈ దేశానికే మహాత్ముడు మహాత్మా పూలే. ఎస్, దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ గలవాడు అని అర్థం. మహా అంటే గొప్ప, ఓకే. మహాదేవుడు అంటే దేవుళ్ళలోనే గొప్ప దేవుడు అని అర్థం, రైట్. మహా అంటే గొప్ప, ఆత్మ అంటే సోల్, ఓకే. ఈ శరీరం నాది కాదు, శరీరం అనేది మనం తినే ఆహారాన్ని బట్టి ఈ శరీరం తయారైంది, ఓకే. కాబట్టి ఈ శరీరం చచ్చిపోతుంది, కానీ ఆత్మకు చావు లేదు. నేను వెళ్ళిపోతే ఈ శరీరం కుళ్ళిపోతుంది, ఓకే. కాబట్టి ఆ ఆత్మలలో గొప్ప ఆత్మ. ఎందుకని గొప్ప ఆత్మ అన్నారు? ఎందుకంటే వాళ్ళు అందరి గురించి ఆలోచించారు, అందరూ ఆత్మలు సంతోషంగా బతకాలని కోరుకున్నారు, కాబట్టి వాళ్ళు మహాత్ములు అయ్యారు. అది జ్యోతిబా పూలే గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, యేసుక్రీస్తు గారు కావచ్చు. ఆయన తన యొక్క తనని తాను సాక్రిఫైస్ చేసిండు సమాజం కోసం. అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకెవరైనా సరే అందరి కోసం తమ జీవితాలను అర్పించి అందరి కోసం పాటుపడ్డ అందరు మహాత్మాలే, అందరు గొప్పవారే, అందరు మహనీయులే. సింపుల్. వాళ్ళనే కొంతమంది ఈ మహనీయులనే వాళ్ళు ఇంకా ఇష్టంతో వాళ్ళు విదేశాల్లో అయితే డీవా అన్నారు, మన దగ్గర దేవా అన్నారు. అంతే తప్ప మాయలు మరాఠీలు అద్భుతాలు ఎవ్వరూ చేయరు, సాధ్యం కాదు. అట్లా ఎవడన్నా చెప్తే ఏ మతం వాడు చెప్పినా వాడి స్వార్థం కోసం అని ఏమారుస్తుండని గ్రహించండి, అంతే. సింపుల్. మిరాకిల్స్ అయ్యేది ఉంటే న్యాచురల్ గా అయితే, కానీ ఈ మంత్రం చేస్తే, ఈ యొక్క పూజ చేస్తే, ఈ యొక్క ఇది చేస్తే, నాకు ఇన్ని లక్షలు ఇస్తే, వేలు ఇస్తే, నీకు ఇది ఇంకోటి అవుతుంది, అది అబద్ధం. ఎస్, నువ్వు స్వచ్ఛమైన మనసుతో ప్రార్థన చేయండి, ఆ నేచర్ కనికరిస్తే జరగవచ్చు. కానీ ఎవడో పైసలు ఇచ్చి ఎవడో అట్లా చేస్తే వినదు, అట్లా ఎవరో చెప్తే వినది.